నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా డిపో నుండి మల్కాపూర్, మల్లేపల్లి, చర్లగోపులారం, తీర్పుల్, హరిదాస్పూర్ తాండల వరకు సంగారెడ్డి డిపో నుంచి ఉదయం 7 గంటలకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆర్టీసీ డీఎం ఉపేందర్ సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి బస్సు బయలుదేరుతున్నదని తెలిపారు। గత 5 సంవత్సరాల ముందు భారీ వర్షాలు కురవడంతో మల్లెపల్లి పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడిందని, అందువలన ఆర్టీసీ బస్సును నిలిపివేయడం జరిగిందని, గత ప్రభుత్వం మల్లేపల్లి పెద్ద చెరువు కట్టను మరమ్మతు చేయించి 3 సంవత్సరాలు అవుతుందని, ఇట్టి విషయాన్ని చర్లగోపులారం తీర్పు హరిదాస్పూర్ తండావాసులు చింత ప్రభాకర్ సంగారెడ్డి శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోవడంతో సంగారెడ్డి డీఎం ఉపేందర్తో ఆర్ఎంతో పలుమార్లు మాట్లాడడం జరిగింది। టీజీఐఐసీ చైర్మన్ కి పలుమార్లు ఆయా గ్రామాల నాయకులు తెలియజేయడంతో వారు కూడా ఆర్టీసీ డీఎంతో మాట్లాడడం జరిగింది। స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి డిపో నుంచి 2 టైంలో బస్సులు వేయడం సంతోషకరమని గ్రామస్తులు చెప్పడం జరిగింది। ఆర్టీసీ బస్సు నడిపినందుకు పంపినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। బస్సుకు టెంకాయలు కొట్టి పూజలు చేసి నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది। ఈ రోజు ఆర్టీసీ బస్సును సంగారెడ్డి డిపో నుంచి హరిదాస్పురం వరకు నడిపి అక్కడ నుంచి మళ్ళీ అదే గ్రామాల మీద తీసుకుపోవడానికి మరి గ్రామ ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు। మరి యొక్క ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి మల్కాపూర్ నుంచి వచ్చి మల్లేపల్లి టు గోపులారం, తీర్పుల్, హరిదాస్పూర్ నుంచి వచ్చి పాత పద్ధతిలోనే బస్సు నడిపితే అందరికీ కూడా మరి చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు। ఆ విధంగా ఆర్టీసీ డిఎం గారు అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు। ఈ రూట్లో వచ్చి హరిదాస్పూర్ నుంచి రిటర్న్ వస్తేనే బాగుంటుంది, మరి కొండాపూర్ వరకు వెళ్తే మరి కొద్ది ఇబ్బందులు అయితే లేట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు। కాబట్టి ఆ కొండాపూర్ టు కోనాపూర్ ఏ బస్సు అయితే ఉందో అక్కడికి ఒక బస్సు అదనంగా నడపండి, మాకు ఇబ్బంది లేదు। మరి ముందనపల్లి సంగారెడ్డి టు ముందనపల్లి ఆ బస్సు నడపండి, మరి సంగారెడ్డి టు హరిదాస్పూర్ వచ్చి ఇదే విధంగా ఈ రూట్లోనే బస్సు వెళ్తే అందరికీ కూడా లాభదాయకుండా అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు। కాబట్టి మా సంగారెడ్డి డిపో మేనేజర్ గారు మరి దీన్ని గుర్తుంచుకొని మరి ఈ విధంగా సంగారెడ్డి టు హరిదాస్పూర్ బస్సు పంపి అక్కడ నుంచి రిటర్న్ వస్తే మనందరికీ లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉంటాను। కాబట్టి మీరు ఈ విధంగా బస్సు నడిపినందుకు నేను ప్రత్యేక ఈ గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। ఇంతటితో ఈ సమయాన్ని అందరికీ నేను ముగిస్తూ ఈ గ్రామంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క బస్సు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను।